నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. ఐ నో యువర్ సిట్టింగ్ డౌన్ అండ్ యువర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్ అండ్ యువర్ రేజింగ్ అగెనెస్ట్ మీ. అష్షూరు రాజైన సన్హెరీబు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటల విషయమై దేవుడు సెలవిచ్చినదేమనగా, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. ఇక్కడ మన రాష్ట్రంలో కొంతమంది అంటే మీకు తెలిసే ఉంటుంది. లలిత్ కుమారు, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్ అంటూ కొంతమంది ప్రొద్దున లెగిస్తే బైబిల్ గ్రంథంపై పడి ఏడవటమే, క్రైస్తవులపై పడి ఏడవటమే, ఆఖరికి మదర్ తెరెస్సాను, మిషనరీలను దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ దేవుడు వినడం లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా వింటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ సన్హెరీబునకు ఏ విధంగా అయితే శిక్ష విధించాడో ఆ విధమైన శిక్షనే వీరికి కూడా విధించబడుతుంది. ఇప్పుడు వారి మత శాఖలకు సంబంధించిన వ్యక్తులే వారి పైన ఒంటి కాలిపై లేస్తూ వారిపై డిఫమేషన్ కేసెస్ వేస్తూ ఉన్నారు. వారు ఇతర మతాల గురించి, వారు పూజించే సాయిబాబా గురించి వ్యర్థ ప్రేలాపనలు మాట్లాడుతున్నారని వారు కేసులు వేయడం జరిగింది. ఇప్పటిదాకా నడిచిపోయింది వారికి. అష్షూరు రాజు విషయంలో ఏమి జరిగింది? అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అక్కడ సన్హెరీబు కుటుంబీకులే సన్హెరీబును హతమార్చడం జరిగింది. ఇక్కడ కూడా వ్యర్థ ప్రేలాపనలు ఆడుచున్న ఈ మతోన్మాదులకు వారి మతమునకు చెందిన వారే గడ్డి పెట్టే రోజులు వస్తున్నాయి.